ఓం సూర్య భగవానాయ నమః. సూర్య భగవానుడికి రథసప్తమికి అనేక మంది పూజలు చేసుకుంటారు కదండి. ఇలాగే మాకు తెలిసిన వారు సార్ గారు ఉన్నారు. ఆ సారు అమ్మగారు ఇలాగా పూజా విధానం వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నారండి. భక్తి శ్రద్ధలతో సూర్య భగవానికి ఏమేమి నైవేద్యాలు పెట్టాలో అన్నీ కూడా తూచా తప్పకుండా అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్నారు అమ్మగారు. అలాగే మమ్మల్ని అందరినీ ముత్తైదులు పిలిచారు. అలాగే జోర్లు విసరడానికి ప్రతి ఫలానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నారు. అలాగే వచ్చిన ముత్తైదులు కూడా చందనం పసుపు కుంకుమ రెడీ చేశారు. బూళ్ళు, అరటిపళ్ళు, పువ్వులు, తాంబూలానికి పరమాన్నం, చలిమిడి, వడపప్పు, మొలకెత్తిన పెసలు, ప్రసాదాలు పంచడానికి అరిటాకులు ముందుగా ముత్తైదులు వచ్చేటప్పటికి అమ్మగారు అన్నీ రెడీ చేసి పెట్టారండి. అలాగే పిలిచిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంకి వచ్చేసారు. అమ్మగారు పళ్ళు, ప్రసాదం, దీపారాధన చేయడానికి ఉపవాసంతో ఉన్నారు. ఇద్దరు కూడా సార్ గారు అమ్మ. అలాగే తీసుకొచ్చి మనకి బయటన గుమ్మలో అనేది పెట్టుకున్నారండి సూర్యభగవాన్ ఎదురుగా. ఇప్పుడు సారు అమ్మగారు కూడా, సార్ గారి పేరు శ్రీను అండి, పెద్ద వయసు అతను కనుక మేము అతన్ని సార్ అని పిలుస్తాం మేమందరం కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది కోలాటం వేసేవాళ్ళండి, అందరూ కూడా సార్ అని పిలుస్తారు. ఈ సార్ గారి ఇంట్లోని ఇప్పుడు సూర్యభగవానికి నీళ్ళు వదులుతూ 3 ప్రదర్శనలు అయితే చేసుకున్నారు అమ్మ సార్ గారు. ఇలాగా చేసుకున్న తర్వాత 3 ప్రదర్శనలు అయ్యాక సూర్యభగవానికి దండం పెట్టుకొని ఇక్కడ ఉన్న పసుపు, పువ్వులు, తాంబూలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు కదండి. ఇప్పుడు 3 ప్రదర్శనలు అయిపోయినాయి. ఇప్పుడు సూర్యభగవానికి నీళ్ళు వదులుకొని అమ్మగారు, నాన్నగారు దండం అయితే చేసుకున్నారు సూర్యభగవానికి. ఇప్పుడు కోవిడ్ టైంలోనే 3 సంవత్సరాల వరకు చేయలేదంట అండి అమ్మగారు. ఈ సంవత్సరం చేయడం వల్ల ఎక్కువ మందిని పిలిచారు. అలాగే ఇప్పుడు ధూపారాధన అనేది అమ్మగారు దీపారాధనకి ధూపారాధన అన్నీ చేశారు. ఇప్పుడు ఒక్కొక్క పువ్వులు, పళ్ళు, అరటిగెళ్ళు అన్నీ కూడా తెచ్చి బయటను పెట్టేసుకున్నారండి. సూర్యభగవానికి ఇప్పుడు ధూపం చూపించారు కదండి, ఇప్పుడు దీపారాధన చేస్తారు. అలాగే సాంబ్రాన్ని కూడా వేసుకున్నారు అమ్మగారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ చిన్నమ్మాయి, ఈ అమ్మాయి న్యూజెర్సీలో జాబ్ చేస్తున్నారండి. ఈ బాబు పుట్టినప్పుడు బూర్లు వేస్తామని మొక్కుకున్నారంట. అందుకనే ఈ బాబు కోసమని బూర్లు కూడా అమ్మగారు రెడీ చేసి పెట్టుకున్నారు జోర్లు విసరటం కోసం. అలాగే ఇక్కడ ధూపారాధన కూడా అయిపోయింది కదండి. ధూపం కూడా అమ్మగారు చూపిస్తున్నారు. అలాగే పెద్ద వాళ్ళు కూడా తాంబూలం తీసుకోవడానికి అందరూ కూడా కరెక్ట్ టైంకి అనేది వచ్చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒకడు అలాగ వస్తున్నారు. ఇప్పుడు దీపారాధన ధూపం చూపించారు కదా, అక్షంతలు వేసుకొని దేవుడికి సారు కొబ్బరికాయ కొట్టారు. ఇలాగా నీళ్ళు అనేది 3 సార్లు వేసుకొని కొబ్బరి నీళ్ళు అన్నీ వేసేసుకొని కొబ్బరికాయని పక్కన పెట్టి ఇప్పుడు అక్షంతలు వేసుకొని అమ్మ నాన్న ఇద్దరు కూడా దండం పెట్టుకున్నారు సూర్యభగవానికి. ఇప్పుడు ఫస్ట్ దీపం వెలిగించారండి. ఇక్కడ పళ్ళుతోనే పెట్టుకున్నారు దీపం. ఇప్పుడు 5 దీపాలు వెలిగించుకుంటున్నారు అమ్మగారు. ఇప్పుడు ధూపారాధన అయిపోయింది కదండి. ఇప్పుడు దీపారాధన చేస్తున్నారు అమ్మగారు. దీపారాధన కూడా 3 సార్లు సూర్యభగవానికి చూపించి దండం పెట్టుకున్నారు. ఇక్కడ దీపారాధన కూడా అయిపోయింది. అందరూ కూడా అక్షంతలు వేసి దండం పెట్టుకున్నారు. సాంబ్రాన్ని కూడా వేసుకున్నారు. అలాగే పువ్వులతో కూడా మందార పువ్వులు, పెద్ద పువ్వులు కదండి, మందార పువ్వులు కూడా పెట్టి అమ్మగారు దండం పెట్టుకున్నారు. ఇప్పుడు సూర్యభగవానికి హారతి చూపించారు. అందరికీ కూడా హారతి ఇచ్చారు అమ్మగారు.
ఇలాగ అందరూ హారతి తీసుకున్న తర్వాత జోర్లు విసరడం అనేది ఫస్ట్ పసుపు కొమ్ములతో రెడీ చేసుకుంటారండి. ఇలాగ అమ్మగారు వచ్చిన ముత్తైదులందరికీ కూడా హారతి అనేది ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన ముత్తైదులందరికీ కూడా పసుపు, కుంకుమ, చందనం కూడా బొట్లు పెట్టారు. ఇప్పుడు అమ్మగారు జోర్లు విసరడం ఫస్ట్ పసుపు కొమ్ములు ఒక్కొక్క పసుపు కొమ్ము ఇలాగా చెంగులతో పడతారండి. ఈ జోర్లు ఎందుకు విసురుతారంటే పెద్దవాళ్ళు అందరూ అందుకుంటారండి. పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ జోర్లలోని కాయ పండు పడితే పిల్లలు త్వరగా పుడతారని నమ్మకంతో ఈ జోర్లు అనేది విసురుతారు కదా. ప్రతి పిలిచిన వాళ్ళు కూడా ముత్తైదులు కంపల్సరీగా వెళ్తారండి. అందులోని చెంగులో కానీ చేత్తో కానీ విసిరినవన్నీ కూడా పట్టుకుంటారు. అలాగే ఫస్ట్ అమ్మగారు పసుపు కొమ్ములన్నీ విసిరాయి. అందరికీ దొరికాయండి. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క పళ్ళము, బూర్లు, అరటిపళ్ళు, చెరుకు గడలు అన్నీ దొరికాయి. ఇప్పుడు పసుపు కొమ్ములు అయిపోయిన తర్వాత ఫస్ట్ అరటికాయలు విసిరారు. అలాగే అందరం అందుకున్నామండి. అలాగే అందరికీ కూడా ఒక డజన్ పళ్ళం వచ్చేటట్టుగా కట్ చేసుకొని లాస్ట్లో అందరం పంచుకున్నాము. ఇప్పుడు కొబ్బరి బొండాము అలాగా చేతితోని కానీ చెంగులోని కానీ పట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ, ఈ గుమ్మడికాయ పడితే 12 మగబిడ్డ పుడతారని నమ్మకం. అలాగే ఇక్కడ చూపిస్తున్నారు కదా, చెంగులోని పట్టడానికి ఈ అమ్మాయికి రెడీ చేసి పెట్టామండి. అందుకోలేకపోయింది అమ్మాయి. అలాగే ఇప్పుడు నల్ల ద్రాక్ష పళ్ళు అలా ఒక ఆవిడకి చెంగులో పడ్డాయండి. పడినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అలాగే తెల్ల ద్రాక్ష పళ్ళు, ఇప్పుడు పళ్ళు అన్నీ కూడా అమ్మవారు జోర్లు ఇసిరేసారండి. అన్నీ అయిపోయిన తర్వాత ఇలాగ ఇంట్లోకి పిలిచి అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చారు. ఇప్పుడే అరటిపళ్ళని అందరికీ కూడా సమానంగా వచ్చేటట్టుగా అందరికీ మనిషికి డజన్ పళ్ళు అరటిపళ్ళు అనేది పంచారు. ఇలాగ సూర్యభగవానికి పెసలు, పరమాన్నం, దీపారాధన, పువ్వులు, పళ్ళు, చెరుకు ముక్కలు అన్ని రకాలు అన్నీ కూడా నైవేద్యం కింద సమర్పించారు. అలాగే ఇంట్లోనే అందరికీ కూడా పరమాన్నం, చలివిడి, వడపప్పు, మొలకెత్తిన పెసలు, అలాగే అందరికీ కూడా తాంబూలాలు కూడా అందు మీద పెట్టి ప్రతి ఒక్క ముత్తైదు కూడా తాంబూలం అనేది సమర్పించారండి. ఇలాగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కాదనుకున్న అందరికీ కూడా తాంబూలం అనేది అందరికీ ఇచ్చారు. మేము కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ సూర్య భగవాన్ని తాంబూలం అందుకోవడానికి వెళ్ళామండి. చాలా సరదాగా అనిపించింది. సారా పిలిచినందుకు అతనికి ధన్యవాదాలు చెప్పుకొని అందరు తాంబూలాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా బయలుదేరారు. మీలో ఎంతమందికి ఈ సూర్య భగవాన్ని జోర్లు ఇస్తడం అనేది తెలుసండి? ఇప్పుడు కాలంలో ఎవరికి తెలియకపోవచ్చు అనుకుంటున్నాను. మా చిన్నప్పటి నుంచి అయితే మాకు తెలుసండి. మేము కూడా సిటీ వదిలేసి వేరే స్టేట్లో ఉండడం వల్ల మాకు కూడా అందుబాటులో లేదు. అందుకని ఈ సంవత్సరం ఉండడం వల్ల మాకైతే ఆ పుణ్యఫలం దక్కింది అనుకోవాలి. సార్ గారు కంపల్సరీ రమ్మని పిలిచారు. అందుకనే మిస్ అవ్వకుండా తెల్లవారుజామున పిలిచినందుకు తెల్లవారుజామున వెళ్ళి ఆ తాంబూలం తీసుకొని సూర్య భగవానికి 1000 కోట్ల నమస్కారాలు చేసుకున్నాము. సార్ గారు పిలిచినందుకు ధన్యవాదాలు చెప్తూ బయలుదేరాము. నచ్చిందా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.